నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అయితే నడుస్తుంది, మనకు తెలిసిన విషయమే. ఫ్లిప్కార్ట్లో మనకి ల్యాప్టాప్స్ మీద అయితే చాలా వరకు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మనకి 30,000 లోపు 40,000 లోపు ల్యాప్టాప్స్ అయితే మనకి ఒక 2 నుంచి 4,000 5,000 వరకు మనకి ఆఫర్స్ అయితే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ మీద, బ్యాంక్ కార్డ్స్ మీద అయితే. అండ్ అయితే 40,000 నుంచి 50,000 అలాంటి వాటికి అయితే మనకైతే ఒక 6 నుంచి 8,000 వరకు అయితే మనకి ల్యాప్టాప్ బట్టి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ బట్టి మనకైతే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఈరోజు 20 నుంచి 35 లోపు, చాలామంది అయితే 35,000 లోపు చాలా ల్యాప్టాప్స్ అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఈ లోపు ఏ ల్యాప్టాప్స్ బాగున్నాయి, మీ బడ్జెట్ ప్రకారంగా ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి ఈ సేల్లో అనే దాని గురించి మనం అయితే మాట్లాడేద్దాం. సో ఫస్ట్ అయితే 20 నుంచి 25,000 లోపు 4 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. కొంచెం అంటే బడ్జెట్ ప్రకారంగా 4 ల్యాప్టాప్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. అవి ఫస్ట్ అయితే మన బడ్జెట్లో 20 నుంచి 22,000 మన బడ్జెట్ అయితే మాత్రం యాసెస్ ఉంది. యాసెస్ 1 ఇదైతే మనకి ఇంటెల్ i3 11th జనరేషన్ ల్యాప్టాప్. ఇది 8GB 512GB వేరియంట్ ఇది. సో ఇది మనకి 14 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీని బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి 5 నుంచి 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 21,490 రూపాయలు అయితే ఉంది. అండ్ అలాగే దీని తర్వాత మనకి యాసర్ ఉంది. యాసర్ ఆస్పైర్ 3 ఇది కూడా మనకి 14 ఇంచెస్ ల్యాప్టాప్ ఇది కూడా మనకి అలాగే ఒక 8 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే 5 to 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అంటే మీ యూజ్ బట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా 14 ఇంచెస్ మనకి. కాకపోతే ఇది i3 12th జనరేషన్ ల్యాప్టాప్ ఇది. సో ఇది 8GB 512GB వేరియంట్ వచ్చేసి 22,970 రూపాయలకి అయితే వస్తుంది. సో మీరు 23,000 మీ బడ్జెట్ అయితే అది మీకు i3 కావాలి, అది కూడా 12th జనరేషన్ కావాలి అనుకుంటే ఆస్పైర్ 3 అయితే తీసుకోండి. యాసర్ నుంచి ఆస్పైర్ 3 అయితే తీసుకోండి. సో ఇదైతే బెస్ట్ డీల్ అని చెప్పాలి. 23,000లో మీకు మంచి డీల్ ఇది. అండ్ అలాగే మీకు MSI నుంచి 2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే 14 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, ఒకటైతే 15 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. సో ఇది 14 ఇంచ్ స్క్రీన్ మీకు MSI Modern 14 అని ఉంటుంది. 15 ఇంచ్ స్క్రీన్ మీకు MSI Modern 15 అని అయితే ఉంటుంది. రెండు కూడా మనకి ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. సో 14 వచ్చేసి మీకు రెండు కూడా మీకు 6 to 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. రెండిట్లో కూడా మీకు హైరెస్ట్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో 14 అయితే మీకు 8GB 512GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 23,990 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ 16GB ప్రైస్ మనకి 25,000 దాటేస్తుంది కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేసేద్దాం. అండ్ అలాగే మనకి MSI Modern 15 ఇది కూడా మనకి 8GB 512GB వేరియంట్ మనకి 24,990, 25,000 అయితే పడుతుంది. సో 25,000 లోపు అయితే ఇవి 4 ల్యాప్టాప్స్ ఇది. సో దీన్ని బట్టి మీకు 14 ఇంచ్ స్క్రీన్ కావాలి, మీకు 25,000 ఇంకా తక్కువ కావాలి అనుకుంటే మాత్రం 23,000 మీ బడ్జెట్ అయితే యాసర్ ఉంది. యాసర్ ఆస్పైర్ 3 అయితే ఉంది, 23,000కి అయితే వస్తుంది. సో మీరు బడ్జెట్ 22,000 అనుకుంటే మాత్రం 11th జనరేషన్ యాసెస్ వస్తుంది, అదైతే తీసుకోండి. సో 25,000 లోపు అయితే ఇవి ఉన్నాయి. మీకు 15 ఇంచెస్ స్క్రీన్ 15.6 ఇంచెస్ స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం యాసర్ ఇది MSI Modern 15 ఉంది, అదైతే మీకు 15 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది, 25,000కి అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి, దాన్ని బట్టి చూస్ చేసి అయితే తీసుకోండి. అండ్ అలాగే మనకి ఏంటంటే 25,000 నుంచి 30,000లో మనకి Ryzen 3 7th జనరేషన్తో వచ్చే ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి మనకి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 25,000 నుంచి 27 నుంచి 30,000 లోపు మనకి Ryzen 5తో వచ్చేస్తున్నాయి ల్యాప్టాప్. Ryzen 5 5th జనరేషన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, Ryzen 5 7th జనరేషన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో నేనైతే Ryzen 3 ల్యాప్టాప్స్ అయితే మనకి కొంచెం 25 నుంచి 30,000 కాబట్టి మనం బడ్జెట్తో ప్రకారంగా మనకి పెర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి కాబట్టి నేనైతే Ryzen 3 అయితే స్కిప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం Ryzen 5 ల్యాప్టాప్స్ అయితే చూసేద్దాం. Ryzen 5 5th జన్ ల్యాప్టాప్ అయితే ఒకటి ఉంది మనకి. మీకు HP ల్యాప్టాప్ కావాలి, 30,000 లోపు కావాలనుకుంటే మాత్రం Ryzen 5 5th జనరేషన్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఇదైతే మనకి HP 245H9 Ryzen 5 ల్యాప్టాప్. ఇది 5th జనరేషన్ ల్యాప్టాప్, 8GB ర్యామ్ 512GB వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 14 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ ఇది 8GB ర్యామ్ వేరియంట్ మనకి 27,990 రూపాయలకి అయితే వస్తుంది. Ryzen 5 5th జనరేషన్ ఇది. సో మీకు HP ల్యాప్టాప్ 30,000లో కావాలంటే ఇది చూస్ చేసుకోండి. వీటన్నిటివి లింక్స్ నేను చెప్పిన ఆర్డర్ వైజ్గా మీకైతే లింక్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు అక్కడి నుంచి అయితే కొనేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి Ryzen 5 7th జనరేషన్ ల్యాప్టాప్. అవి కూడా మనకి 30,000 లోపు అయితే వచ్చేస్తున్నాయి. సో అందుకే నేను Ryzen 3 అయితే స్కిప్ చేసేసాను కంప్లీట్గా. మనకి i3 అయితే మనకి 25,000 లోపు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ప్రకారంగా చూస్ చేసుకుంటారని చెప్పి i3 చెప్పడం అయితే జరిగింది. లేకపోతే అవి కూడా స్కిప్ చేసేవాడిని. కాకపోతే బడ్జెట్ మనకి
మెయిన్ కాబట్టి i3 మనకి 25,000 లోపు వస్తున్నాయి కాబట్టి సో అలాగైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మనకి Ryzen 5 7th జనరేషన్ అయితే మనకి MSI Modern 14 అయితే ఉంది. MSI Modern 14 మనకి 16 GB మనకి 30,000 దాటేస్తుంది, 31,990కి అయితే వస్తుంది 16 GB. అలాగే 8 GB వేరియంట్ మనకి 28,990కి అయితే వస్తుంది. అండ్ మీకు 15.6 inches కావాలి, అది కూడా నాకు 30,000 లోపు కావాలి, Ryzen 5 7th జనరేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీకు Acer Aspire 3 ఉంది. సో ఇది మీకు 15.6 inches స్క్రీన్తో వస్తుంది. అండ్ అలాగే 30,000 లోపు వస్తుంది, 16 GB వేరియంట్ ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఒక 7 hours 8 hours అలా అయితే వస్తుంది. సో ఓవరాల్గా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. Acer Aspire 3 ల్యాప్టాప్ అయితే మీకు 29,990 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 16 GB వేరియంట్ ల్యాప్టాప్. ఇది i5 12th జనరేషన్తో వస్తున్న ల్యాప్టాప్స్ అయితే చూసేద్దాం. సో i5 12th జనరేషన్తో వస్తున్న ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి Acer Aspire 3 అయితే ఉంది. అండ్ ఇది మనకి 16 GB వేరియంట్ మనకి 29,970 రూపాయలకి అయితే వచ్చేస్తుంది, 30,000 లోపు అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే 8 GB వేరియంట్ మీకు కావాలనుకుంటే 27,970 రూపాయలకి అయితే వస్తుంది. మీరు కొంచెం గేమ్స్ ఆడుతాం అనుకుంటారు, మీరు పబ్జీ ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడుతాం అనుకుంటే ఫ్రీ ఫైర్, పబ్జీ, లేదంటే ఇంకేమైనా గ్రాఫిక్స్ ఎక్కువ యూస్ చేసే గేమ్స్ ఏమైనా ఆడుతాము, మాకు 30,000లో కావాలనుకుంటే Ryzen 5కి వెళ్ళండి. మీకు ఇంటెల్ i5 కూడా మీకు 12th జనరేషన్ బాగానే ఉంటుంది ప్రాసెసర్, కాకపోతే మీకు 16 GB వేరియంట్ కావాలనుకుంటే మీకు 30,000 అయితే పడుతుంది. అండ్ 8 GB వేరియంట్ అయితే 27,990 అయితే పడుతుంది. సో దాన్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోండి. 16 GB వేరియంట్ కావాలి, అది కూడా మీకు 29,000 కావాలనుకుంటే Ryzen 5కి వెళ్ళిపోండి. Ryzen 5 7th జనరేషన్ మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీకు ఇంటెల్ ఏంటంటే ఇంటెల్ i5 మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, ఇది కూడా ఓకే, కానీ మీకు గ్రాఫిక్స్ అయితే Ryzen 5 కొద్దిగా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది i5 12th జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. సో మీకు i5 కావాలి నాకు ల్యాప్టాప్ అనుకుంటే మాత్రం Acer Aspire 3 అయితే ఉంది, 15.6 inches స్క్రీన్తో వస్తుంది. అండ్ 30,000 లోపు కావాలనుకుంటే 16 GB వేరియంట్ అయితే ఉంది, 29,990 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి ఇంకో ల్యాప్టాప్ కూడా ఉంది, MSI Modern 15, ఇది కూడా మనకి 15.6 inches స్క్రీన్తో వస్తుంది. 16 GB వేరియంట్ ఇది మనకి 36,990 రూపాయలు పడుతుంది. 8 GB వేరియంట్ మనకి 33,990 పడుతుంది. సో మీరు 16 GB వేరియంట్ కావాలి, నాకు 30 దాటినా పర్లేదు అనుకుంటే 16 GBకి వెళ్ళండి, ఎందుకంటే అది 37,000 పడుతుంది. మనకి 8 GB వేరియంట్ చాలు అనుకుంటే 33,990 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో ఇవి మన లిస్ట్లో ఉన్న ల్యాప్టాప్స్ అయితే. సో ఇంకా మన దగ్గర జెబ్రోనిక్స్ కూడా ఉన్నాయి. జెబ్రోనిక్స్ అయితే మనకి జెబ్రోనిక్స్ ప్రో సిరీస్ Y అయితే మనకి 15.6 inches స్క్రీన్తో వస్తుంది, 8 GB 512 GB వేరియంట్తో వస్తుంది. ఇది మనకైతే 23,990కే వచ్చేస్తుంది. కాకపోతే మీకు జెబ్రోనిక్స్ అంటే ఈ మధ్యన వచ్చింది అది. జెబ్రోనిక్స్ ఐటమ్స్ అయితే మనం చాలా చూస్తున్నాం, కానీ ల్యాప్టాప్స్ అయితే మనకి ఒక 1 year 1.5 year ఇలా అయితే అవుతుంది. మీకు నమ్మి మీరు తీసుకుంటారు పర్వాలేదు అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇది మీకు 25,000 లోపు i5 కావాలి, ఛార్జింగ్ కొంచెం తగ్గినా పర్లేదు, బ్యాటరీ బ్యాకప్ అది కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, నాకు i5 కావాలి, 25,000 లోపు కావాలనుకుంటే ఇదైతే తీసుకోండి. ఇది జెబ్రోనిక్స్ ప్రో సిరీస్ Y. ఇది వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీకు ఏ ల్యాప్టాప్ తీసుకుంటున్నారు, మీకు ఏ ల్యాప్టాప్ నచ్చింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 35,000 లోపు ల్యాప్టాప్ తీసుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.